ఒక్కసారి ఆలోచించు. ఈ ప్రపంచంలో చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ ఎందుకు కొంతమందికి రిజల్ట్ వస్తుంది? ఎందుకు కొంతమంది డ్రీమ్స్ రియాలిటీ అవుతున్నాయి, మరికొందరి డ్రీమ్స్ మాత్రం డ్రీమ్స్ గానే మిగిలిపోతున్నాయి? అదే ఎందుకు. చాలా మంది వర్క్ చేస్తున్నారు, కానీ వాళ్ళు క్లారిటీ లేకుండా వర్క్ చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ, ఒక కాఫీ షాప్ లో ఒక అబ్బాయి ఎవ్రీడే అదే కార్నర్ లో కూర్చునేవాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి రోజు నేను సక్సెస్ అవుతాను అని అనుకునేవాడు. ఐడియా ఉంది, టాలెంట్ ఉంది, టైం ఉంది, అండ్ హార్డ్ వర్క్ కూడా చేస్తాడు. ఒకటి మాత్రం లేదు, అదే క్లారిటీ. అతనికి అసలు లైఫ్ లో ఏం కావాలో అతనికి తెలియదు. ఒకరోజు అక్కడికి ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చాడు. ఆ అబ్బాయిని ఫేస్ చూసి ఒకటి అడిగాడు, నీకు నీ లైఫ్ లో ఎగ్జాక్ట్ గా ఏం కావాలని. అబ్బాయికి వెంటనే ఆన్సర్ చెప్పడం అవ్వలేదు. ఓల్డ్ మ్యాన్ అన్నాడు, సక్సెస్ అంటే ఏంటి? మనీ, ఫ్రీడమ్, ఫేమ్, ఓ బిజినెస్, ఏది? అబ్బాయి దగ్గర ఆన్సర్ లేదు. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ చెప్పిన మాట అతని లైఫ్ మార్చేసింది. లైఫ్ నీకు వేగస్ విషెస్ ఇవ్వదు. క్లియర్ డిమాండ్ చేస్తే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. సో నువ్వు క్లియర్గా ఉండాలి. ఆ రోజు మొదటిసారి అబ్బాయి తన గోల్స్ ని రాసుకున్నాడు. ఎంత మనీ కావాలి, ఎంత టైంలో కావాలి, అలాగే ఎలాంటి లైఫ్ కావాలి అని క్లియర్గా. అప్పుడు ఒక మ్యాజిక్ జరిగింది. ఆపర్చునిటీస్ కనిపించడం మొదలైంది, రైట్ పర్సన్స్ కలవడం మొదలైంది, కాన్ఫిడెన్స్ పెరగడం మొదలైంది. ఎందుకంటే అతని అడిగాడు కాబట్టి క్లియర్గా. యూనివర్స్ కి సిగ్నల్ ఇవ్వడం, నీ మైండ్ కి డైరెక్షన్ ఇవ్వడం. మనలో చాలా మంది ఓషన్ దగ్గరికి జస్ట్ టీ స్పూన్ తీసుకొని వెళ్తున్నాం. చిన్న లైఫ్ సరిపోతుంది అంతే చాలని. కానీ లైఫ్ అంటుంది, బకెట్ తీసుకురా, నేను ఇంకా ఎక్కువ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని. కానీ రిమైండ్ దిస్, ఆస్క్ క్యాజువలీ కాదు, ఆస్క్ విత్ క్లారిటీ. ఎంత, ఎప్పుడు, ఎలా, ఎందుకు అన్ని డిఫెండ్ చేయాలి. ప్రతిదీ డిఫెండ్ చేయాలి. మరి ఇంకొక ముఖ్యమైన విషయం, ఆస్క్ విత్ ఫెయిత్. నిజాయితీగా ఉండాలి. ఎలా అంటే, పిల్లలు ఎలా బిలీవ్ చేస్తారో అలా. అడల్ట్స్ లాజిక్స్ చూస్తారు, కానీ చిల్డ్రన్స్ పాసిబిలిటీస్ చూస్తారు. అందుకే ప్లాన్ మాత్రం అడల్ట్స్ లా చెయ్యి, కానీ బిలీవ్ మాత్రం చిల్డ్రన్స్ లా చెయ్యి. జస్ట్ 90 days నీ యొక్క గోల్ ని క్లియర్ గా రాసుకో. ప్రతిరోజు వాటిని బిలీవ్ చేస్తూ పనిచేయి. నీ లైఫ్ మారడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచం డ్రీమర్స్ ని కాదు, డ్యూవర్స్ ని అడ్మైర్ చేస్తుంది.